ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఫిబ్రవరి నెల 17వ తారీఖు 2026 మంగళవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం ఏది ప్రధానమైనది దేవుని వాక్యం చదువుకుందామండి. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 19 కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగే వాటినే ఆసక్తితో అనుసరించము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారు మీరు అంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేని బిడ్డారా, మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి. మీకోసం మేము ప్రత్యేకంగా భారంతో ప్రార్థన చేయగలము. దేని బిడ్డారు, దేవుని వాక్యంలో ఈ సమయంలో మనం చూసినట్లయితే పౌలు భక్తుడు ఈ రోమా సంఘానికి చక్కని మాటలు రాస్తున్నాడు. ఈ రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 19 కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగే వాటిని ఆసక్తితో అనుసరించమని వ్రాస్తున్నాడు. మరి దేవుని బిడ్డమైన మనము మన వ్యక్తిగత అభిప్రాయాలు, ఆహార పొరపాట్లు లేదా ఆచార విషయాలు విభేదాల కంటే సంఘంలో శాంతిని పెంపొందించడం మరియు ఇతరుల ఆత్మీయ ఎదుగుదలకు సహాయపడటం, పరస్పర క్షేమాభివృద్ధిపై దృష్టి పెట్టాలని పౌలు భక్తుడు రాస్తున్నాడు. శాంతిని అనుసరించడం, సంఘంలో ఐక్యత మరియు సమాధానం కోసం ప్రతి దేవుని బిడ్డ కూడా, ప్రతి విశ్వాసి కూడా ప్రయత్నం చేయాలి. క్షేమాభివృద్ధికరంగా ఉండాలి. ఇతరులను ఆధ్యాత్మికంగా బలపరిచే పనులకే ప్రాధాన్యత ఇవ్వాలి. వారిని నిరుత్సాహపరచకూడదు. వ్యక్తిగత స్వేచ్ఛ మరియు ప్రేమ, మన స్వేచ్ఛను ఉపయోగించి ఇతరులకు ఆటంకం కలిగించకూడదు. ప్రేమతో మెలిగి ఇతరులను ప్రేమతో నిర్మించాలి. ఆ వివాదాలకు దూరంగా ఉండాలి. ఆహారం లేదా ఇతర చిన్న విషయాలు గొడవలు పడి దేవుని పనిని, సంఘాన్ని పాడు చేయకూడదు. మరి క్లుప్తంగా చెప్పాలంటే క్రైస్తవ జీవితంలో ఇతరుల ఆధ్యాత్మిక క్షేమం మరియు సంఘ శాంతి కోసం మన స్వేచ్ఛను త్యాగం చేయడమే మరి ఈ వచనంలో మనం చూస్తున్నాం. ఒకసారి నా స్నేహితుడు మరొక సహవిశ్వాసి ఉద్యోగి తాను ఏ రాజకీయ పార్టీ చెందిందని అడిగాను. ఆయన ప్రశ్న అడగడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, వారి సంఘం విభజిస్తున్న అనేక అంశాలు వీరిరువురు ఒక ఉద్దేశం కలిగి ఉన్నారో లేదో అని తెలుసుకున్నట్టుకు వారి మధ్యన ఐక్యతను సూచిస్తూ ఆయన ఏమన్నాడంటే, మనం ఇరువురు విశ్వాసము కనుక క్రీస్తులో గల మన ఐక్యతను గురించి నేను దృష్టి సారిదిస్తానని బదులివ్వడం జరిగింది. అపోస్తలుడైన పౌలు గారి రోజులో కూడా ప్రజలు అనేక విషయాల గురించి విభేదాలతో విభజింపబడిన వారై ఉండ్రి. రోమాలోని క్రైస్తవులు ఏ ఆహార పదార్థాలు తినవచ్చు, మరి ఏ దినాలు పరిశుద్ధ దినాలుగా పరిగణించవచ్చు అంటే అనేక విషయాల గురించి విభేదాలు కలిగి ఉన్నారు. ప్రతివాడు తన మటుకు తానే తన మనసులో రూఢిపరిచినట్లుగా రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 5 నుంచి 9 మనం చూస్తున్నాం. ఒక దినం కంటే మరొక దినం మంచిదని ఎంచుకున్నాడు, మరొకడు ప్రతి దినం సమానంగా ఎంచుకున్నాడు. ప్రతివాడు తన మట్టుకే తాను మనసులో రూఢిపరుచుకుంటున్నాడు. దినములు లక్ష్య పెట్టేవాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. తినేవాడు దేవుని కృతజ్ఞతాస్తుతులు తెలుచున్నాడు కనుక ప్రభు కోసం తినుచున్నాడు. తిననివాడు ప్రభు కోసం తినటం మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడు. మనలో ఎవడు తన కోసం బ్రతకడు, ఎవడు తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసం బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసం చనిపోతున్నాం. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారు విన్నాం. తాను మృతులకును సజీవులకును ప్రభు ఏంటకు ఇందు నిమిత్తే కదా క్రీస్తు ప్రభు చనిపోయి మళ్ళా బ్రతికినని ఈ యొక్క భాగంలో రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 5 నుంచి 9 నేను ఇంతవరకు చదివాను. అవును దేవుని బిడ్డలారా, మనం బ్రతికిన మరి చనిపోయినా కూడా ప్రభు కోసమే ఉన్నాము, ప్రభు వారమే ఉన్నామని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. కనుక చిన్న వాటి కోసం మనం మరి విభేదాలు పెట్టకూడదు. క్రీస్తు ప్రభు కొరకు జీవించాలన్న ఏక ఉద్దేశం పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఒకరికొకరు తీర్పు తీర్చుకొనక సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలిగి వాటిని ఆసక్తితో అనుసరించమని ఈ రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 19 పౌలు భక్తుడు విశ్వాసం ప్రోత్సహిస్తున్నాడు. అనేక దేశాలు, చర్చిలు, సంఘాలు చిన్న లేక పెద్ద విషయాల గురించి విభేదాలతో నిండిన ఉన్న ఈ కాలంలో ఆయనతో మనం నిత్యత్వమును రూఢిపరచగా శిలువపై క్రీస్తు ప్రభు కలిగిన ఏక ఉద్దేశం ద్వారా ఒకరితో ఒకరు పరస్పర ఐక్యత కలిగి ఉండగలం. మన వ్యక్తిగత స్థానాలలో 2000 సంవత్సరాల క్రితం లాగానే ఈరోజు కూడా దేవుని పనిని పాడు చేయకండి
ఈ యొక్క 14వ అధ్యాయము 20వ వచనంలో మనము ప్రత్యేకంగా చూస్తున్నాం. భోజనము నిమిత్తం దేవుని పనిని పాడు చేయకూడదని వాక్యంలో వస్తున్నాం. అవును దేవుని బిడ్డలారా, మరి దేవుని పని తిండి నిమిత్తం పాడు చేయకూడదని పౌలు భక్తులు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనం ఒక్కరిపై ఒకరు తీర్పు తీర్చుకొనక ప్రేమతో మన సహోదరుని గౌరవించినట్టుగా జీవించగల. మన విదేశాలతో గల విభేదాలు బట్టి మీకు మరొక విశ్వాసకు ఎప్పుడు విభజన ఏర్పడ్డది. విభజనలు దేని బిడ్డలారా, కక్షలు భేదాభిప్రాయాలు ఉండకూడదు. మనం అందరూ ఏక మనసు కలిగి ఏక ప్రేమ కలిగి ఏది ప్రధానమైనదో దాన్ని మనం వెంబడించాలి, ఆసక్తితో అనుసరించాలి. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి కలిగే వాటిని ఆసక్తితో అనుసరిస్తూ సంఘంలో మనం ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమ సమాధానం కలిగి ప్రభుల ముందుకు సాగి ప్రభు పనిని మనం ప్రోత్సహించి అనేకులకు మనం దీవెనకరంగా ఉండాలని పౌలు భక్తులు ఈ మాటల్లో రాస్తున్నాడు. ఆ రీతిగా మనం కలిగి ఉండేటకు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామను వందనాలు స్తోత్రాలు చెల్లించిన ఆయన. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు. అవును ప్రభా, సంఘంలో మేము ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకొని ఒకరికొకరు ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉండేట్టుకు సాయం చేయండి. విభేదాలు సంఘాలు తీసివేయండి ప్రభా, నీకు వందనాలు. ఈ దినం పుట్టినదినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయ కిరీటం బిడ్డలకు దర్పించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. ఎవరైతే నాయన మరి ఈ యొక్క క్యాన్సర్స్తో, ఫిట్స్తో, మా తండ్రి ఆయా హెడేక్స్తో మరి బాధపడుతున్నారు ప్రభా, జ్వరాలతో, డెంగ్యూ ఫీవర్స్తో, టైఫాయిడ్స్తో, ఇంకా నాయన రకరకాల వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో, సీరియస్ కండిషన్ ఎవరైతే ఐసీలో ఉన్నారు, ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావం శిరస్సు మొదలు పాదంలో ప్రవాహం చేస్తున్నానా. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. మీరు పొందిన గాయముల చేతన బిడ్డలకు స్వస్థత కలుగుతుంది ఆయన. ఏ కుటుంబంలో అయితే తమ ప్రియుల నిద్రించి మాణించి దుఃఖంలో వేదన్నారు అటువారు కావాల్సిన ఆదరణ దయచేయండి. స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పలబడితే ఎవరి బిడ్డలకు వారి అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక. వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని ప్రభు వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి నాయన వారి వాహన ఘనంగా జరుగును గాక. వీసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మీరు కార్యం జరిగించి విదేశాలు చదువుకోవడానికి, విదేశ ఉద్యోగాలు వెళ్ళటానికి మీరే ద్వారాలు తెరిచిన ఆయన. ప్రతి అడ్డును ఆటంకం తొలగించండి ప్రభా. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం అంతటిపై నీ దీవెనించండి. మారుమూరు గ్రామంలో, మురికివాడలో, ఆయా రాష్ట్రాల ప్రాంతాలు జరుగుతున్న పరిచయాన్ని దీవించండి. దాసురాన్ని విధురాన్ని దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని సహాయం చేయమని ఈ దినమంతటోని బిడ్డలు చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.